హాయ్ అండి, నేను యూట్యూబ్ జర్నీ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను కదా, ఇప్పుడు చెప్తాను. నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది 2019 డిసెంబర్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు నాకు, కానీ అప్పుడు నేను చేద్దాం అనుకున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా ఎవరైతే యూట్యూబ్ చేసిన వాళ్ళు లేరు. ఇంకా నేనైతే ఓన్గా చేయాలి అని చాలా ఇంట్రెస్ట్తోనే అయితే నేను స్టార్ట్ చేశాను. దానికంటే ముందు నేనైతే టిక్ టాక్ వీడియోస్ చేసేదాన్ని. అప్పుడు చాలా ఫేమస్ 2020 ఆ టైంలో టిక్ టాక్ వీడియోస్ అయితే చాలా ఫేమస్. అవి చేస్తున్నప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ థాట్ వచ్చింది. సరే చేద్దామని చెప్పేసి నేను మా ఇంట్లో మా హస్బెండ్ని అడిగాను, ఇట్లా నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను అందరు చేస్తుంటే నేను ఎందుకు చేయలేని చెప్పాను అని అడిగాను. తను అన్నారు, అసలు వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, సప్పుడు ఇంట్లో ఉండాలన్నారు. కానీ నేను చాలా రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ అండి, నీట్గా డీసెంట్గా వేసుకుంటాను, ప్లీజ్ ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ అట్లాంటివి ఏం లేకుండా చేసుకుంటాను యూట్యూబ్ అని చెప్పాను. సరే నీట్గా వేసుకో అని చెప్పిండు. అయితే నా దగ్గర ఆల్రెడీ టచ్ మొబైల్ ఉంది. నేను అన్నాను, నాకు యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసివు, అలాగే ఇంకేదో గూగుల్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయంట, అవన్నీ చేసివు నాకు అని చెప్తే సరే అవన్నీ చేసి ఇచ్చేసాడు. ఆ తర్వాత ఛానల్ ఏం పెట్టాలని ఆలోచించుకున్నాను. ఆ తర్వాత కొన్ని నేమ్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, అది లాస్ట్లో చెప్తాను. అయితే ముందు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఎలా తీయాలి ఏంటనేది నాకు ఎలా షూట్ చేసుకోవాలని ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఏం తెలియదు. నేను ఏంటంటే ఫోన్ నిలువుగా పెట్టి గోడకు పెట్టి వీడియో తీసేదాన్ని. అది కైన్మాస్టర్ యాప్లో నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేదాన్ని. అప్పుడు నాకు ఈ ట్యాగ్స్ పెట్టాలి, డిస్క్రిప్షన్లో ఇది రాయాలి, లింక్ ఇవ్వాలి అనేది ఏం తెలియదు అన్నట్టు. జస్ట్ వీడియోస్ తీసేదాన్ని, అప్లోడ్ చేసేదాన్ని. నేను చేసిన ఫస్ట్ వీడియో వచ్చేసి చేపల కర్రీ చేశానండి. అది తెలంగాణ స్టైల్ అని, తెలంగాణ చేపల పులుసు అనేది టైటిల్ ఇచ్చాను నేను. ఆ తర్వాత అసలు వ్యూస్ ఏం రాలేదు, ఒక 10 or 15 వ్యూస్ అదే వాట్సాప్లో షేర్ చేశాను. అప్పుడు వ్యూస్ వచ్చాయి, కానీ అది ఎవ్వరూ ఎక్కువ అసలు చూడలేదు. ఆ వీడియో లెంత్ మొత్తం చూడలేదు నాకు, ఎందుకంటే తెలిసిపోతుంది. అసలు నాకు చాలా బాధ అనిపించింది. అరే ఇంత నేను వాట్సాప్లో షేర్ చేసిన కూడా ఎవరు వీడియో మొత్తం చూడట్లేరు అంటే ఇది నచ్చలేదు అనుకున్నాను. నా కెమెరా క్వాలిటీ కూడా తక్కువ ఉండేది. సర్లే పోనీలే అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోస్ వల్ల చేశాను. ఆ తర్వాత ఇట్లనే ఇంకా నేను ఈ ఛానల్ నేమ్ వచ్చేసి ఏం పెడదాం అనుకున్నానంటే, ఫస్ట్ నేను జస్ట్ శ్రవంతి బ్లాగ్స్ అని పెడదామని పెట్టేసుకున్నాను. ఆ నేమ్ క్రియేట్ చేసుకున్నాను. ఆ నేమ్ అయితే సెట్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఏ కంటెంట్ పైన వీడియోస్ చేస్తున్నాను ఏంటని నేను ఆలోచించిన. అయితే అప్పుడు నా కంటెంట్ తగ్గట్టు ఛానల్ నేమ్ ఉండాలి కదా అని చెప్పేసి నేను చేస్తాను, నేను కిచెన్ కుకింగ్ చేద్దాం అనుకున్నాను. బయటికి వెళ్ళి మనం ఇంకా ఎక్కువ ట్రావెల్ అవుట్డోర్ షూట్స్ ఏం చేయలేము, కుకింగ్ వీడియోస్ చేద్దామని చెప్పేసి నేనైతే జస్ట్ ఓకే కిచెన్ వర్క్ అని, కిచెన్లో ఆర్గనైజేషన్, కిచెన్కు సంబంధించిన టిప్స్ అవన్నీ చేయొచ్చు కదా, శ్రవంతిస్ కిచెన్ అని పెట్టాను. అది కూడా నాకు అంత వర్కౌట్ అనిపించలేదు, అంత మంచి అనిపించలేదు. సరే ఇప్పుడు మనం మన కంటెంట్ ఏంటి, అసలు నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను, అసలు ఏ కంటెంట్ అనేది ఏం ఆలోచించుకోలేదు. అయితే ఏం చేయాలనుకున్నాను. తర్వాత నేను రాసుకోవడం స్టార్ట్ చేసిన, అసలు ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి. అప్పుడు నేను అనుకున్నాను టిప్స్, చిట్కాలు, చిన్న హోమ్ మేడ్ న్యాచురల్గా రెమెడీస్ అండ్ చిట్కాలు అలా చేద్దాం అనుకున్నాను. అలాగే నేను షాపింగ్ చేసినవి అవన్నీ చేయొచ్చు కదా అనుకున్నాను. ఆ తర్వాత సరే ఇవన్నిటికి సెట్ అవుతుంది అని చెప్పేసి స్టార్స్ హోమ్ రెమెడీస్ అని నేనైతే మళ్ళీ ఫైనల్గా ఆ నేమ్ అయితే నేను మళ్ళీ చేంజ్ చేశాను. ఆ తర్వాత స్టార్స్ హోమ్ రెమెడీస్ ఛానల్ అయితే ఫిక్స్ అయిపోయింది. అట్లా నేను ఇంకా అదేవిధంగా నిన్న లైఫ్ స్టైల్ చిట్కాలు, అలాగే హోమ్ రెమెడీస్, చిన్న టిప్స్ అవన్నీ చేస్తానని అస్సలు వ్యూస్ రాకపోయేది. మస్తు బాగా అనిపించేది. నేను ఎంత కష్టపడి చేసినా కూడా అసలు వ్యూస్ రావట్లేవు ఏంది. చాలా వీడియోస్ చేసిన నేను, 1 కాదు 2 కాదు, చాలా వీడియోస్ చేసిన, అయినా వ్యూస్ రావట్లేదు. 10, 15, 20 బిలో 20 వ్యూస్ వస్తున్నాయి. ఒక్క ఏదో వీడియోకి మాత్రం 100 అట్లా వచ్చినాయి నాకు. అబ్బా మస్తు మంచి అనిపించింది. అదేదో అది శనగపిండితో సమ్ టిప్పు ఏదో చెప్పాను, 100 వచ్చే వరకు అబ్బా మంచి అనిపించింది. అట్లనే చేసిన. అప్పుడు షార్ట్స్ అనేది ఎక్కువ లేదు, ఉంది వచ్చి నాకు అంత అవగాహన లేదు, లాంగ్ వీడియోస్ చేయాలి. ఆ తర్వాత ఈ వీడియోస్ నేను ఈ చేసిన వీడియోస్ కూడా కెమెరా నాకు ఫోను అడ్డంగా పెట్టి తీయాలని తెలియదు, నిలువుగా జస్ట్ గోడకు పెట్టేదాన్ని తీసేదాన్ని, ఆఫ్ వచ్చేది.
అట్లా చేసేది. కొద్ది రోజుల తర్వాత ఇది కాదని చెప్పేసి నేను టెక్ ఛానల్స్ చూడడం స్టార్ట్ చేసిన. ఓకే ఇది లాంగ్ వీడియోస్కి ఒకలాగా, షార్ట్ వీడియోస్కి ఒకలాగా తీయాలని చెప్పేసి తర్వాత నాకు కొంచెం ఐడియా వచ్చింది. ఇంకా అట్లనే చేసేదాన్ని. తర్వాత నాకు ఇంట్లో మా వారు ఉన్నప్పుడు తీసేదాన్ని కొన్ని తర్వాత గోడకు సపోర్ట్ పెడితే కరెక్ట్ లైటింగ్ ఉండకపోయేది, వీడియో అనేది మొత్తం పడకపోయేది. నా వీడియోస్ తీసుకుంటే నాకే బోర్ కొట్టేది, మంచిగా అనిపించకపోయేది. కానీ మధ్యలో కొద్ది రోజులు స్టాప్ చేసిన, నాకు మంచిగా అనిపించలేదు వ్యూస్ అసలు రాకపోతే. తర్వాత ఏం చేసిన, కొద్ది రోజులకు సరే మళ్ళీ కంటిన్యూ చేద్దాము, నాకు కూడా ఇంకా టైంపాస్ అట్లా అవ్వట్లేదు, నాకు చేయాలని ఇంట్రెస్ట్తోనే కదా స్టార్ట్ చేసింది, ఎవరైతే ఫోర్స్ చేయలేదు కదా, నాకు చేయాలని ఆతృతగా అనిపించి స్టార్ట్ చేసిన కదా అని ఇంకా మళ్ళీ నేను ఏం చేసిన, ట్రైప్యాడ్ బుక్ చేసుకున్నా. అది బిలో 200. ఆ తర్వాత నేను ఏదో పిచ్చి మైక్ ఏదో ఒకటి తీసుకున్నాను, ఇట్లా వైరు, అది ట్రైప్యాడ్ దానికి ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ మైక్ తీసుకున్నా మొత్తం ఒక 500-600 ఖర్చు పెట్టిన. ఇంకా తీసుకొచ్చి పక్క పెట్టినా కానీ వీడియోస్ చేయడం అయితే లేదు. మళ్ళీ అట్లనే కొద్ది రోజులు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మంచిగా చేసే టైంలో కరోనా ఒకటి వచ్చిందని అప్పుడు కూడా వీడియోస్ చేయడం బంద్ చేసిన. ఇంకా ఆ తర్వాత సెలబ్రిటీస్ అంతా సీరియల్ వాళ్ళంతా యూట్యూబ్లో స్టార్ట్ అయ్యారు. ఇంకెక్కడ వ్యూస్ వస్తాయి, అంతకుముందే అడప వ్యూస్ వస్తాయి అంటే ఆ తర్వాత బొత్తులకి రావడం బంద్ అయిపోయింది. మస్తు బాగా అనిపించదు. అమ్మ ఈ నార్మల్ వాళ్ళు యూట్యూబ్ సీరియల్స్ వాళ్ళు అందరూ చేస్తే అందరు వాళ్ళే చూస్తారు కదా, మన ఏం చూస్తారు అనిపించేది నాకు. ఇక మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ స్టాప్ చేసిన, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇట్లా దానివల్ల నా ఛానల్ అయితే చాలా డిలే అయిపోయిందండి. దానివల్ల నా ఛానల్ వెనుకబడిపోయింది. నాకు నేనే డిస్కరేజ్ చేసుకునేదాన్ని, నాకు నేనే డిమోరల్ చేసుకున్నాను. ఇది కాదని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది, చూస్తాను.